సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల పరిధి వేచరేని గ్రామంలో యువకుని మతిస్థిమితం కోల్పోయే వ్యక్తిని నిర్మించుకున్న ఆంజనేయ స్వామి గుడిలో దేవుడిపై తన్నడం కొట్టడం చేసినందుకు అక్కడే ఉన్న వాళ్ళని మందలించి కొట్టడం జరిగింది. సాయంకాలం వేళలో విషయాన్ని తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సంఘం యువకులు బేడబుడగల జంగాల యువకుడైన అజయ్ పై దాడి చేస్తూ రోడ్డుపై కొట్టుకుంటూ బట్టలను చింపేస్తూ అసభ్య పదజాలతో మనుషులను సిగ్గుపడేలా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సుంచు రమేష్, ఎంఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ మాదిగా మాట్లాడారు. ప్రకారంగా మరి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చట్టం ద్వారా శిక్షించే అవకాశం ఉంటుంది కనుక ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మరి వాళ్ళని కొట్టడము తిట్టడము అంటే ఇది చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుద్ధరణ కాకుండా మరి ఖబర్దార్ మనవాదులారా అని చెప్పి హెచ్చరిస్తూ మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే వారిపైన కేసులు పెట్టి వాళ్ళను చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ వ్యక్తిని హింసించారో వారిని చట్ట ప్రకారంగా శిక్ష చేయాలని చెప్పి తెలియజేస్తూ జై మాదిగా ఈ యొక్క దళితులను ఒక వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి కులాల పేరుతో మతాల పేరుతో ఊరికి అవతల నుంచి విద్యా ఉద్యోగాల్లో వెనకబడేసి ఆస్తి నష్టం కూడా కలిగించి వెట్టి చాకిరీ చేయించినటువంటి ఆ రోజు నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కొమరవెల్లిలో మరియు యొక్క వేచరేని గ్రామంలో విజయ్ అనే వ్యక్తిని బేడబుడుగా జంగానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి గుడిని అసభ్యంగా చేసినందుకు గాను అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు యొక్క ఆర్ఎస్ఎస్ గాని బజరంగ్ దళ్ గాని విశ్వ హిందూ పరిషత్ గాని వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆ రకంగా రోడ్డు పొంటి ఉరికించుకుంటా కొట్టడము, బట్టల్ని ఊడదీయడము ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనికి భార్య పెళ్ళయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు యొక్క వాట్సాప్ లో చూడడం జరుగుతుంది కాబట్టి రేపు భవిష్యత్తులో ఆయనకు చాలా రకాలుగా నష్టం జరిగే అవకాశం ఉంటది. మరి మతిస్థిమితం లేని వ్యక్తిని జై శ్రీరామ్ అంటూ రోడ్డు పొంటి కొట్టుకుంటూ తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఎంఆర్పీఎస్ పక్షాన తెలియజేసుకుంటాం. ఇది ప్రజా సంఘాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం అమలవుతుందా లేదా అనేది ఈ యొక్క పోలీసు యంత్రాంగం మరి ఏం చేస్తుందనేది మాకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రతి నెల కూడా అందరినీ కూర్చుండబెట్టి ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఎంఆర్ఓ గాని ఇతర మేధా వర్గాలు గాని ఈ యొక్క వివిధ కుల సంఘాలను ఏర్పాటు చేసి సామంత భోజనాలను ఏర్పాటు చేసి అన్ని కులాలను ఏకం చేసే దగ్గర ఉండాలి. కానీ మరి ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దురాచారాలను మరి ఇక్కడి ఆర్ఎస్ఎస్ గాని మరి ఇతర కులాలు గాని ఇక్కడ తీసుకురావడం మేము ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. వీరు ఎవరైతే ఈ యొక్క విజయ్ అనే వ్యక్తిని అంత దారుణంగా చేసినటువంటి వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరియు 23 మంది మీద కేసు అవ్వడం జరిగింది. వాళ్ళల్లో వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి వీళ్లకు బేడబుడుగా జంగాల వాళ్ళు కూడా కొట్టడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు కూడా కొట్టడం జరిగింది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ జై భీమ్.